హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో అండి. ఈరోజు వీడియోలో నేను ఒక క్రాస్ కట్ బ్లౌజ్ స్టిచ్చింగ్ స్టెప్ బై స్టెప్ మీకు చూపిస్తానండి. ఈ బ్లౌజ్ కటింగ్ ప్రీవియస్ వీడియోలో నేను చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఫ్రెండ్స్. 36 చెస్ట్ సైజ్ బ్లౌజ్ ఇది. కటింగ్ చూడాలి అనుకుంటే మీరు ప్రీవియస్ వీడియోని ఒకసారి చూడండి. అలాగే స్టిచ్చింగ్ అయితే చాలా డీటెయిల్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. చూడండి, ఫ్రంట్ పార్ట్ డాట్స్ దగ్గర నేను కటింగ్ టైంలోనే రన్నర్తో మార్క్ చేసుకున్నాను, రఫ్ చేసి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బ్యాక్ పార్ట్ తీసుకోవాలని, బ్యాక్ పార్ట్ రెడీ చేయడానికి బ్యాక్ పార్ట్లో డాట్స్ ఏదైతే ఉంటుందో డాట్స్ని ఇక్కడ వేసుకోవాలండి. అంటే 2 డాట్స్ ఇక్కడ స్టిచ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనం బెల్ట్ వేసుకోవాలండి. ఇక్కడ 2 డాట్స్ వేసుకున్న తర్వాత నేను ఇక్కడ బెల్ట్ స్ట్రైట్గా నేను కట్ చేసిన బెల్ట్ని ఇక్కడ వేసుకుంటాను. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. మిడిల్లో కట్ చేసుకుని ఈ బెల్ట్ని కూడా మనం జాయింట్ చేసుకోవాలి. జాయింట్ చేసుకుని వెస్ట్కి స్టిచ్ చేసుకోవాలి. ఈ వీడియో అయితే చాలా డీటెయిల్గా ఉంటుంది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. ఇప్పటి వరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, బెల్ట్ నేను ఫస్ట్ స్టిచ్ చేసుకున్నాను. దానిపైన ఇంకో కుట్టు వేసుకుంటున్నానండి. వేసుకున్న తర్వాత కింద కూడా కొద్దిగా మనం ఒక 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసుకుని ఈ బెల్ట్ని రెడీ చేసుకోవాలి. ఇలా మనం వెస్ట్ బెల్ట్ని ప్రిపేర్ చేసుకుని బ్యాక్ పార్ట్ని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ రెడీ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్లో కూడా సేమ్ ఏదైతే డాట్స్ కోసం నేను ఇక్కడ రన్నర్తో రఫ్ చేశాను కదా, దానిపైనే కుట్టుపడిలాగా మనం డబల్ స్టిచ్ వేసుకోవాలండి. ఫస్ట్ కింద డాట్ నేను వేసుకున్నాను. తర్వాత 1/2 ఇంచ్ డాట్ ఏదైతే మిడిల్లో ఉంటుందో ఆ మిడిల్ డాట్ని కూడా ఇక్కడ వేసుకుని డబల్ స్టిచ్ వేసుకుంటున్నాను. అలాగే ఆర్మ్ రౌండ్ దగ్గర డాట్ని కూడా మనం వేసుకోవాలి. ఇవన్నీ కూడా నేను కటింగ్ వీడియోలో అండి, కటింగ్ టైంలో ప్రతిదీ మెజర్మెంట్స్తో నేను ఎక్కడైతే మార్కింగ్ చేసుకున్నానో ఆ మార్కింగ్ పైన రన్నర్తో రఫ్ చేసుకుని పెట్టుకున్నాను ఫ్రెండ్స్. అది నాకు విజిబుల్గా ఉంది కాబట్టి నేను చాలా ఈజీగా దానిపైన కుట్టు వేసుకుంటున్నాను. ఇలాగ నేను 3 డాట్స్ వేసుకుంటే ఇలా ఫ్రంట్ పార్ట్ ఇలా ఉంటుందండి. చాలా బ్యూటిఫుల్గా ఇక్కడ పఫ్ అనేది క్రియేట్ అవుతుంది. అదర్ పార్ట్ కూడా సేమ్ ఇలాగే మనం 3 డాట్స్ వేసుకొని రెడీ చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత మనం వెస్ట్ బెల్ట్ వేసుకోవాలి. టూ పార్ట్స్ని కూడా నేను 3 డాట్స్ వేసుకుని రెడీ చేసుకున్నానండి. ఇప్పుడు వెస్ట్ బెల్ట్ వేయడానికి, ఈ క్రాస్ పట్టీ వేయడానికండి 2 పట్టీ మనకి ఒక పార్ట్కి వస్తుంది. ఫస్ట్ మనం పైన ఒక పట్టీని ఇలాగ వేసుకుని కింద వైపు కూడా ఇంకొక పట్టీని ఇలాగ ఆపోజిట్లో ఉంచుకోవాలండి. మిడిల్లో మనకి ఫ్రంట్ పార్ట్ ఉంటుంది. ఇలాగ మనం రౌండ్ షేప్లో ఈ 3 మనం జాయింట్ చేసి స్టిచ్ చేసుకోవాలి. 1/2 ఇంచ్ మార్జిన్ ఇక్కడ ఇవ్వాలి ఫ్రెండ్స్. ఇచ్చిన తర్వాత మనం ఇలాగ స్టిచ్ చేసుకుని పై వైపు ఏదైతే పట్టీ ఉంది కదా అది కిందకి మనం ఇలా జరిపితే బ్యాక్ సైడ్ అండ్ ఫ్రంట్ సైడ్ కూడా మనకి ఇలా ఉంటుంది క్రాస్ పట్టీ. ఒకసారి రఫ్ చేస్తేనే మనకి నీట్గా ఉంటుందండి. చూసారు కదా, ఇలా మనం క్రాస్ పట్టీని యాడ్ చేసుకుని ఎక్స్ట్రా క్లాత్ ఏమైనా ఉంటే కట్ చేసి తీసేయాలండి. తీసిన తర్వాత మనం ఈ ఫ్రంట్ పార్ట్ని షోల్డర్ని జాయింట్ చేసుకోవాలండి. బ్యాక్ పార్ట్ షోల్డర్ అండ్ ఫ్రంట్ పార్ట్ షోల్డర్ని జాయింట్ చేసుకోవాలి. ఇలా జాయింట్ చేసుకుని 1/2 ఇంచ్ మార్జిన్ ఇచ్చి జాయింట్ చేయాలండి. చేసిన తర్వాత డబుల్ స్టిచ్ కూడా వేసుకోవాలి. వేసుకుని మనం ఈ జాయింట్ చేసిన తర్వాత చెస్ట్ మార్కింగ్ దగ్గర మనం చూసుకుంటే ఫ్రంట్ పార్ట్ చెస్ట్ మార్కింగ్ అండ్ బ్యాక్ పార్ట్ చెస్ట్ మార్కింగ్ ఈక్వల్గా ఉంటుందండి. ఈక్వల్గా మనం దీన్ని ఇలా సెట్ చేసుకుని కింద వెస్ట్ బెల్ట్, బ్యాక్ వెస్ట్ బెల్ట్ ఫోల్డింగ్ దగ్గరికి ఫోల్డ్ చేసుకోవాలండి. చూడండి, ఇక్కడ వరకు మనకి బ్యాక్ వెస్ట్ బెల్ట్ ఉంది. అక్కడ వరకు నేను ఫ్రంట్ పార్ట్ వెస్ట్ బెల్ట్ని కూడా ఫోల్డ్ చేసుకుంటున్నాను. కొద్దిగా ఫోల్డ్ చేసుకుని ఇలా ఆపోజిట్లో మనం ఈ బెల్ట్ని సెట్ చేసుకుని దానిపైన స్టిచ్ చేసుకోవాలండి. 1/2 ఇంచ్ మార్జిన్ ఎక్స్ట్రా ఇచ్చాను కాబట్టి ఆ 1/2 ఇంచే మనకి లోపలికి వెళ్తుందండి. ఇలాగ ఒక కార్నర్లో మనం కుట్టు వేసుకోవాలి లోపల వైపుకి ఫోల్డ్ చేసుకొని. ఇలా పూర్తిగా మార్జిన్ అనేది లోపలికి వెళ్ళిపోతుందండి. చూడటానికి కూడా చాలా నీట్గా ఉంటుంది లుక్ కూడా. ఇలా మనం ఫ్రంట్ పార్ట్ వెస్ట్ బెల్ట్ని రెడీ చేసుకోవాలండి. ఇప్పుడు మనం హుక్ ఐ పట్టీ కోసం ఇక్కడ ఐ పట్టీ మనకి అటాచ్ అవుతుంది కాబట్టి
ఇక్కడ 1.5 ఇంచెస్ 2 ఇంచెస్ వరకు ఒక క్లాత్ని తీసుకుని ఆ క్లాత్ని ఇక్కడ ఐ పట్టీగా ప్రిపేర్ చేసుకోవాలండి. సో చూడండి, ఇక్కడ ఫస్ట్ నేను ఫోల్డ్ చేసుకుని ఒక 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకున్నాను. చేసుకుని తర్వాత దీనిపైన మనం ఈ పట్టీని ఇలా పెట్టుకుని కింద మనం ఈ పట్టీని లోపల వైపుకి ఫోల్డ్ చేసుకోవాలండి. చేసుకుని తర్వాత స్టిచ్ చేసుకోవాలి. చేసుకుని దీన్ని మనం లోపల వైపుకి ఒక 1/2 ఇంచ్ బయటికి ఉండేలాగా స్టిచ్ చేసుకోవాలి. సో చూడండి, ఇలా చాలా సింపుల్గా మనం ఫోల్డ్ చేసుకుని దానిపైన స్టిచ్ చేసుకోవాలండి. చేసుకుని మిడిల్లో కూడా ఒక లైన్ స్టిచ్ చేసుకోవాలి. చేసుకుంటే మనకి ఐ పట్టీ అనేది 1/2 ఇంచ్ బయటికి ఉంటుంది. సో ఇలా మనం ఒక సైడు ఫ్రంట్ పార్ట్ని రెడీ చేసుకోవాలి. అదర్ సైడ్ కూడా సేమ్ ప్రాసెస్ అండి. ఫస్ట్ 3 డాట్స్ వేసుకున్నాను కదా, తర్వాత 2 పట్టీస్ ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఒకటి మనం పైన ఇలా పెట్టుకోవాలి, ఆపోజిట్లో లోపల వైపుకి ఇంకోటి పెట్టుకోవాలండి. పెట్టుకుని 1/2 ఇంచ్ మార్జిన్ ఇచ్చి స్టిచ్ చేసుకోవాలి. సేమ్ ప్రాసెస్ మనం ఈ పార్ట్కి కూడా చేయాలి ఫ్రెండ్స్. ఇక్కడ హుక్ పట్టీ వేసేటప్పుడు అండి పూర్తిగా లోపల వైపుకి వెళ్ళిపోయేలాగా మనం స్టిచ్ చేసుకోవాలి. సో ఫస్ట్ పట్టీని జాయిన్ చేసుకున్నాను. ఎక్స్ట్రాగా ఉంటే మనం కట్ చేసి తీసేయాలండి. తీసిన తర్వాత కొద్దిగా మనం ఇలా ఫోల్డ్ చేసుకుని పూర్తిగా లోపల వైపుకి ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలి. ఇలా ఫ్రంట్ పార్ట్ కూడా మనం రెడీ చేసుకోవాలండి. బ్యాక్ పార్ట్ రెడీ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ కూడా ఇలాగా రెడీ చేసుకోవాలి. ఇక్కడ వెస్ట్ మెజర్మెంట్ 29 ఇంచెస్ అండి. 29 4th పార్ట్ ఇలా 7¼ దగ్గర మార్క్ చేశాను. అలాగే ఇటువైపు ఫ్రంట్ పార్ట్ 1/2 ఇంచ్ వదిలేసి మనం ఇక్కడ నుంచి 7¼ దగ్గర మార్క్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ని కూడా డబల్గా ఫోల్డ్ చేసుకుని ఇక్కడ కూడా ఫోల్డెడ్ సైడ్ దగ్గర నుంచి మనం 7¼ దగ్గర రెండు వైపులు మార్క్ చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత మనం ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్ని వెస్ట్ పట్టీని లోపల వైపుకి ఫోల్డ్ చేసుకుని ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్ వెస్ట్ మార్కింగ్ని కలిపి పెట్టుకోవాలండి. పెట్టుకుని కార్నర్లో ఒక కుట్టు వేసుకోవాలండి. అంటే వెస్ట్ మార్కింగ్ దగ్గర కుట్టు వేయకుండా కార్నర్లో కుట్టు వేసుకోవాలి. వెస్ట్ మార్కింగ్ మాత్రం కలిపి పెట్టుకోవాలి. సో ఎక్కడైనా డౌట్ ఉంటే ఫ్రెండ్స్ మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఇటువైపు కూడా సేమ్ ప్రాసెస్ అండి. వెస్ట్ మార్కింగ్ నేను కలిపి పెట్టుకున్నాను. పెట్టుకుని చెస్ట్ మార్కింగ్ అండ్ వెస్ట్ మార్కింగ్ని మనం డాట్స్ని కలిపి పెట్టుకుని కార్నర్లో కుట్టు వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఇప్పుడు స్లీవ్ని జాయిన్ చేసుకోవాలి. సో స్లీవ్ని కూడా చాలా ఈజీగా జాయిన్ చేసుకోవచ్చండి. ఫస్ట్ ఇదైతే కింద ఫోల్డింగ్ కోసం నేను మార్క్ చేశాను కదా, అక్కడ మనం ఫోల్డ్ చేసుకుని రెడీ చేసుకోవాలి ఫస్ట్. సో ఫస్ట్ కొద్దిగా నేను ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటున్నాను. తర్వాత ఎక్కడి వరకు అయితే ఫోల్డింగ్ కోసం మార్క్ చేశానో అక్కడ వరకు ఫోల్డ్ చేసి స్టిచ్ చేశానండి. సో చూడండి, 2 స్లీవ్స్ కూడా నేను ఇక్కడ ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకున్నాను. చేసుకున్న తర్వాత ఈ స్లీవ్ని నేను ఒక స్లీవ్ మీకు వేసి చూపిస్తాను ఫ్రెండ్స్. సో ఫస్ట్ ఇలా డబల్గా ఫోల్డ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, స్లీవ్ని నేను ఫ్రంట్ వైపు పెట్టుకున్నాను. అంటే ఫ్రంట్ వైపు ఏదైతే డీప్ ఉంటుంది కదా, డీప్ వైపు డబుల్ ఫోల్డ్ చేసుకొని పెట్టుకున్నాను. అలాగే బాడీ పార్ట్ని కూడా ఫ్రంట్ వైపు పైన ఉండేలాగా ఇలా సెట్ చేసి పెట్టుకున్నానండి. అలాగే చెస్ట్ మార్కింగ్ అండ్ వెస్ట్ మార్కింగ్ స్ట్రైట్గా ఇలా కలిపి పెట్టుకున్నానండి. అంతా మెజర్మెంట్స్ తోటే ఉందండి. నేను ఆల్రెడీ మార్క్ చేసుకుని పెట్టుకున్నాను. మనం ఇలా ఈక్వల్గా పెట్టి చూసుకోవాలి. సో చూడండి, ఇక్కడ మనం ఆర్మ్ రౌండ్ కట్ అండ్ చెస్ట్ మార్కింగ్ కట్ రెండు మ్యాచ్ అయ్యేలాగా చూసుకోవాలండి. తర్వాత మనం చూడండి కార్నర్లో ఒక కుట్టు వేసుకోవాలి ఇక్కడ. సో అప్పుడు ఆర్మ్ రౌండ్ కట్ అండ్ చెస్ట్ కట్ మ్యాచ్ అవుతే మనకి కరెక్ట్గా మెజర్మెంట్స్కి ఈ బ్లౌజ్ అనేది సెట్ అవుతుందండి. సో చూడండి, నేను ఇంకోసారి మీకు చూపిస్తాను.
సో ఈ కార్నర్లో కుట్టి వేసాం కదా, దానికి ఈక్వల్గా నేను స్లీవ్కి కూడా కార్నర్లో కుట్టి వేసుకున్నాను. వేసుకుని తర్వాత అండి ఫ్రంట్ వైపు, అంటే మనకి బాడీ పార్ట్ ఫ్రంట్ వైపు ఉందండి, ఆపోజిట్లో లేదు. అలాగే స్లీవ్ కూడా ఫ్రంట్ వైపు ఉంది. సో ఇలా మనం కలిపి ఆర్మ్ రౌండ్ దగ్గర అయితే జాయిన్ చేసాం కదా, అక్కడ మనం కలిపి ఇలా ఈక్వల్గా పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇలా కలిపి పెట్టుకున్న తర్వాత 1/2 ఇంచ్ మార్జిన్ ఇస్తూ మనం పూర్తిగా రౌండ్గా స్టిచ్ చేసేసుకోవాలి. సో ఇలా అయితే చాలా ఈజీగా మనకి సైడ్ జాయింట్ అనేది అవుతుందండి. సో చూడండి, మిడిల్ కట్ అండ్ స్లీవ్లో మిడిల్ కట్ కూడా మ్యాచ్ అవ్వాలండి. అంటే షోల్డర్ దగ్గర కుట్టు అండ్ స్లీవ్ మిడిల్ కట్ కూడా పర్ఫెక్ట్గా మ్యాచ్ అవ్వాలండి. మ్యాచ్ అవుతేనే మీకు స్లీవ్ అనేది మెజర్మెంట్స్తో సెట్ అవుతుంది. సో చూడండి, ఇక్కడ మిడిల్ కట్ అండ్ షోల్డర్ జాయింట్ మ్యాచ్ అయింది కాబట్టి రౌండ్గా నేను 1/2 ఇంచ్ మార్జిన్ వేస్తూ కుట్టు వేసేసుకుంటున్నానండి. పూర్తిగా రౌండ్గా నేను స్టిచ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. సో కొద్దిగా మనం ఇక్కడ సెట్ చేసుకుంటూ లోపల వైపుకి బ్లౌజ్ అంతా పెట్టేసుకుంటే మనకి చాలా ఈజీగా స్లీవ్ రౌండ్ అనేది ఇక్కడ జాయింట్ అవుతుంది. సో ఇలా రౌండ్గా మనం స్లీవ్ని జాయిన్ చేసిన తర్వాత ఇంకొకసారి రౌండ్గా మనం డబల్ స్టిచ్ కూడా వేసేసుకోవాలండి. సో చూడండి, బ్లౌజ్ ఆర్మ్ రౌండ్ అండ్ స్లీవ్ రౌండ్ పూర్తిగా ఈక్వల్గా వచ్చిందండి. సో ఇక్కడ చాలా పర్ఫెక్ట్గా మనకి స్లీవ్ అనేది జాయింట్ అవుతుందండి. సో చూడండి, ఫ్రంట్ వైపు ఇలా స్లీవ్ని జాయిన్ చేసిన తర్వాత మనం ఆపోజిట్లో తిప్పుకునండి సైడ్ ఫిట్టింగ్ జాయిన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి, వెస్ట్ దగ్గర ఆల్రెడీ నేను మెజర్మెంట్ చేసి మార్కింగ్ చేసుకున్నాను కదా 7.25 దగ్గర. సో అక్కడ నుంచి చెస్ట్ మార్కింగ్ వరకు స్ట్రైట్గా మనం స్టిచ్ చేసేసుకోవాలి. అక్కడ నుంచి మనం స్లీవ్ రౌండ్ ఎంతైతే మెజర్మెంట్ ఉంటుందో అక్కడ వరకు ఇలాగ స్ట్రైట్గా స్టిచ్ చేసేసుకోవాలండి. సో ఇలా చాలా స్ట్రైట్గా సైడ్ జాయింట్ కూడా అవుతుందండి. పర్ఫెక్ట్గా మీకు సైడ్ ఫిట్టింగ్ కూడా ఉంటుంది. సో ఎక్స్ట్రా మార్జిన్ కూడా 1/2 ఇంచ్ గ్యాప్లో మనం 3 స్టిచెస్ అనేది వేసేసుకోవాలి. ఇక్కడ చాలా ఫినిషింగ్గా సైడ్ జాయింట్ చేసుకోవచ్చండి. సో లాస్ట్కి మీరు నెక్కి పట్టీ వేసుకోవాలండి. లాస్ట్ ప్రాసెస్ అండి అది, నెక్ పట్టీ వేసుకోవడం. సో ఇలా నేను సైడ్ జాయింట్ చేసుకున్న తర్వాత అటువైపు కూడా సేమ్ స్లీవ్ని జాయింట్ చేసేసుకున్నాను. అలాగే సైడ్ జాయింట్ చేసేసుకుంటున్నానండి. వెస్ట్ దగ్గర మాత్రం మెజర్మెంట్ మార్కింగ్ ఉంది. సో ఆ మార్కింగ్ దగ్గర నుంచి చెస్ట్ వరకు స్ట్రైట్గా నేను ఇలాగ స్టిచ్ చేసుకుంటాను. అలాగే అటువైపు స్లీవ్ని నేను ఇలా సెట్ చేసుకుని మెజర్ చేసి ఇక్కడ ఒక మార్క్ చేసుకుని స్ట్రైట్గా స్టిచెస్ వేసుకుంటానండి. అండి ఫ్రెండ్స్, నెక్ కోసం నేను క్రాస్ పట్టీ ఇక్కడ కట్ చేసుకుంటున్నాను. క్లాత్ని మనం క్రాస్గా ఇలాగా కట్ చేసుకోవాలి. సో 1.5 ఇంచెస్ వరకు వెడల్పు ఉన్న క్లాత్ని ఇక్కడ కట్ చేసుకుని దీన్ని మనం జాయింట్ చేసుకోవాలండి. సో ఇలా క్రాస్గా కట్ చేసుకుని దీన్ని మనం ఆపోజిట్లో జాయింట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సో ఇలాగ ఆపోజిట్లో జాయింట్ చేసుకుంటే నెక్కి స్ట్రాంగ్గా ఇది పట్టీస్ ఉంటుందండి. సో ఈ 3 పీసెస్ ఇక్కడ వచ్చింది. 3 పీసెస్ని ఇక్కడ నేను జాయిన్ చేసేసుకుంటున్నాను. చేసుకున్న తర్వాత ఇది క్రాస్ పట్టీ కాబట్టి నెక్కి మనం దీన్ని అటాచ్ చేసేటప్పుడు కూడా కొద్దిగా స్ట్రెచ్ చేసి పట్టీని కొద్దిగా లాగి మనం స్టిచ్ చేసుకోవాలండి నెక్కి. సో నెక్ దగ్గర మనం ఇలాగ ఆపోజిట్లో పెట్టుకొని పట్టీని స్టిచ్ చేసేటప్పుడు మాత్రం పట్టీని కొద్దిగా మన వైపుకి కొద్దిగా లాగి నెక్ రౌండ్కి స్టిచ్ చేసుకోవాలి. అప్పుడే మనకి నెక్ జారకుండా మనకి పర్ఫెక్ట్గా నెక్ దగ్గర షోల్డర్ దగ్గర ఫిట్టింగ్ అనేది బాగుంటుందండి. సో ఇది చాలా ఇంపార్టెంట్ టిప్ అండి. ఇది నెక్ పట్టీని కొద్దిగా మనం లాగి స్టిచ్ చేసుకోవాలి. సో పూర్తిగా నెక్ రౌండ్కి ఈ పట్టీని మనం స్టిచ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చేసుకున్న తర్వాత మనం దీన్ని ఫోల్డ్ చేసుకుని కూడా ఒక కుట్టు వేసుకోవాలి.
సో ఇక్కడ పట్టీని లోపల వైపుకి ఫోల్డ్ చేసుకుని ఇంకో కుట్టు దానిపైన వేసుకుంటున్నానండి. పట్టీ పైన కుట్టు పడేలాగా మనం స్టిచ్ వేసుకోవాలండి. ఇక్కడ పూర్తిగా నెక్ రౌండ్కి స్టిచ్ చేసుకోవాలి. సో ఇక్కడ పట్టీ పైన ఇంకో కుట్టు వేసుకున్నాను కదా నేను. మనం ఇలా కుట్టు వేసుకున్న తర్వాత అండి ఎక్స్ట్రాగా క్లాత్ ఏదైతే ఉంది ఆ క్లాత్ అంతా కూడా కట్ చేసి తీసేయాలండి. సో బ్లౌజ్ని బ్యాక్ వైపుకి తిప్పుకొని ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసి తీసేయాలి. సో పూర్తిగా క్లాత్ అంతా కట్ చేసి తీసేసిన తర్వాత మనం ఈ పట్టీని లోపల వైపుకి ఫోల్డ్ చేసుకుని చేతి కుట్లు వేసుకోవాలండి. సో బ్లౌజ్ అయితే రెడీ అయిపోయిందండి. నేను ఫైనల్గా బ్లౌజ్ లుక్ మీకు చూపిస్తాను. అలాగే నెక్స్ట్ వీడియోలో ఇంకొక బ్లౌజ్ కటింగ్తో నేను వీడియోని షేర్ చేస్తానండి. ఫ్రెండ్స్ ఫైనల్గా బ్లౌజ్ అయితే ఇలా ఉంటుంది. 36 చెస్ట్ సైజ్ వాళ్ళకైతే పర్ఫెక్ట్గా ఈ బ్లౌజ్ సెట్ అవుతుంది ఫ్రెండ్స్. అలాగే కటింగ్ చూడాలి అనుకుంటే ప్రీవియస్ వీడియోస్ని ఒకసారి చూడండి. ప్రీవియస్ వీడియోలో చాలా డీటెయిల్గా మెజర్మెంట్స్తో ఎక్స్ప్లెయిన్ చేశాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే ఫ్రెండ్స్ మీరు తప్పకుండా వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.